నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్ నేను మీ శేఖర్ పగిల్లా మొత్తానికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలకు నిన్నటితో నామినేషన్ గడువు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఫోకస్ చేసిన పరిస్థితి ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్న పరిస్థితి కనబడుతున్నది. బీజేపీ పార్టీ దేశంలో ఢిల్లీలో కైవసం చేసుకున్నాక ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నాక తెలంగాణలో కూడా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మొన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రకటన చూసుకోవచ్చు. మొత్తానికి మొదటి నుంచి కూడా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలపైన బీజేపీ కన్నేసినట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. ఫోకస్ అంతా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలని గెలుచుకోవడంతో రాష్ట్రంలో బీజేపీ కొంత ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి బీజేపీ పావులు గదుపుతున్న పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కనబడుతున్నది. స్పష్టంగా బీజేపీలో ప్రధానంగా 2 ఎమ్మెల్సీ స్థానాల 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే మొదట్లోనే అన్ని పార్టీల కన్నా ముందే అధికార పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్తున్న పరిస్థితి. అందులో ప్రధానంగా బీజేపీ అభ్యర్థులు మల్క కుమరయ్య కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు, సర్వోత్తమ్ రెడ్డి వీళ్ళని ప్రకటించి ఇప్పటికే వాళ్ళు క్షేత్రస్థాయిలో ముందుకెళ్తున్న పరిస్థితి. అటు ఉపాధ్యాయుల్ని ఇటు పట్టభద్రుల్ని ప్రసన్నం చేసుకునే పరిస్థితిలో బీజేపీ పార్టీ ముందుకెళ్తున్నది. అందులో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని నిల్చోబెడుతుంది అని రాష్ట్రమంతా కొంత మేధావులు ఉపాధ్యాయులు పట్టభద్రులు వేచి చూసిన చివరి నిమిషంలో పోటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నిష్క్రమించింది అని ఇప్పటికీ అర్థమైపోయినది. అంటే మొత్తానికి గులాబీ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీ కన్వర్ట్ చేసుకునే బీజేపీ పార్టీ గులాబీ ఓట్లను క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతున్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్నటితో గడువు ముగియడంతో ఓన్లీ ఒకటే స్థానానికి మాత్రమే పట్టభద్రుల స్థానానికి మాత్రమే నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా లేకుండా పోయింది. మొత్తానికి బీజేపీ 3 స్థానాలకు బరిలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికి బరిలో ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తానికి బీజేపీ ఆ 3 స్థానాలను కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేసిన పరిస్థితి. కాంగ్రెస్ కూడా ఆనవాయితీగా నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో లీడర్లు నిన్న తెలుపుతూ ఆనవాయితీగా మేము ఆ 2 స్థానాలను వామపక్షాలకు వదిలేస్తాము అని వాళ్ళు మాత్రం స్వతంత్రంగా వామపక్ష భావజాలంతో సంఘాలకు మాత్రమే మా మద్దతు ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. కానీ ఆ వామపక్ష పార్టీల తరపున సంఘాల తరపున బరిలో ఉన్న వాళ్ళు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ మేము మాత్రం స్వతంత్రంగానే బరిలో ఉన్నామని మాత్రం వాళ్ళు తెలుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మిగతా 2 స్థానాలకు ఎలా ఉండబోతుంది? ఒకవేళ వామపక్ష వాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తారా? ఈరోజు రేపు ఈ నెల 27న 3 స్థానాలకు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉండన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తానికి పోటీలో లేకుండా పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాల ఓట్లని మొత్తం బీజేపీ పార్టీ సంప్రదింపులు చేస్తూ అటువైపుగా వెళ్తున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అలానే ఒక స్థానం మినహా మిగతా 2 స్థానాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్లను మరి వామపక్ష పార్టీలకే కన్వర్ట్ చేస్తుందా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో మొత్తానికి ప్రధానంగా 3 స్థానాలకు బీజేపీ పార్టీ బరిలో ఉండడంతో బీజేపీ పార్టీ కూడా గతంలో ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీగా అడుగుపెట్టిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ 3 స్థానాలపైన కన్నేసి ఇక్కడ నుండే మొదలు పెట్టాలి. ఎమ్మెల్సీ స్థానాలని కైవసం చేసుకున్నట్లయితే అంటే క్షేత్రస్థాయిలో బీజేపీ వెళ్ళొచ్చు. అటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మొత్తానికి ఇక్కడ మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఊపుతో వెళ్తే ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది బీజేపీ అనే చెప్పేసి బీజేపీ ఒక స్టాండ్ ఒక ఆలోచన దిశగా మాత్రం అడుగులు వేస్తున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని సవాల్గా తీసుకున్నట్లయితే అధికారంలో ఉన్న పార్టీ కనుక మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన కొంత వాళ్ళు ఆలోచన చేస్తూ బీజేపీ పార్టీ అటు దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఫైనల్గా మాత్రం రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఇటు స్వతంత్రంగా ఉన్న టీయూఎఫ్ గతంలో గెలిచిన టీఎస్టీయూఎఫ్ నర్సిరెడ్డి కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బరిలో ఉన్నారు కనుక మరోసారి మరి స్వతంత్రంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా అనేది తొందరలో తేలనున్నది. చూడాలి మరి రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎటువైపు పనిచేస్తుంది అనేది మాత్రం ఎన్నికల తర్వాత